ఏలూరు నియోజకవర్గంలోని 6వ డివిజన్ మాడేపల్లి రోడ్డు ఇందిరా కాలనీకి చెందిన సుమారు 50 మందికి పైగా వైసీపీ నాయకులు కార్యకర్తలు దోసపర్తి రాజు ఆధ్వర్యంలో ఏలూరు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా ఆర్టీసీ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్లు సిరిపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి హాజరై వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి సుమారు 50 మందికి పైగా వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు దోసపర్తి రాజు ఆధ్వర్యంలో వైసీపీని వీడి ఆదివారం జనసేన పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. మా ప్రియతమ నాయకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరుతున్న వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత స్థానానికి ఎదిగే అవకాశం జనసేనలో ఉందన్నారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నుండి జనసేన పార్టీలో చేరే కార్యకర్తలు కూడా మన పార్టీ సిద్ధాంతాలను అనుసరించి ప్రజలకు చేరువవుతారు. జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం లభిస్తుందని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం, అభివృద్ధి కుంటుపడడం, వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాల వల్ల పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు చేస్తున్న సేవ, నిష్ఠ వారిని ఆకర్షించిందని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా 28వ డివిజన్, 6వ డివిజన్ నుంచి రోజున ఇతర పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి నాయకులకు, కార్యకర్తలకు సాధారణమైనటువంటి ఆహ్వానం పలుకుతోని కండువాలు వేసి జనసేన కుటుంబంలో వారిని ఆహ్వానించడం జరిగింది. ఇంకా అనేక మంది ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలో రావాలన్నటువంటి ఆలోచనతో, దేనికంటే ఈ యొక్క సంవత్సరం కాలంలో, ఈ 10 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని వారి యొక్క పరిపాలన తీరుని చూసి, ప్రజల్ని ఆదరించే పద్ధతులను చూసి, ఎక్కడైతే 75 సంవత్సరాల్లో మౌలిక వసతులకు లోచుకునేటువంటి గిరిజన ప్రాంతాలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే మహాత్మా గాంధీ గారు కలగన్నటువంటి గ్రామాలు పట్టుకోమని చెప్పేసి ఆ గ్రామాలు ఎప్పుడైతే సస్యాలుగా ఉన్నాయో ఈ దేశం కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో మరి రోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా బాగు చేస్తూ, వాటికి పూర్తి అధికారాలు ఇస్తూ, అక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు గౌరవిస్తూ, వారి యొక్క నిధుల్ని వారికి ఇస్తూ, వారిని స్వేచ్ఛగా వారి యొక్క పదవిని ప్రజల కోసం పనిచేసే విధంగా వారందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు కానీ, ఎక్కడ అన్యాయం జరిగినా కూటమిలో ఉన్నామన్నటువంటి ఆలోచన కూడా లేకుండా దాని మీద ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిలాగానే స్పందించి ఆ సమస్య పరిష్కారం వైపు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కానీ, జనసేన పార్టీ వెళ్తున్నటువంటి నిజాయితీ, ఒక మంచి సుపరిపాలన మార్గాన్ని చూసి ఈ రోజున అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ, మన జిల్లాలో కానీ, మన కాన్స్టిట్యూన్సీలో కానీ జనసేన పార్టీలోకి మనం కూడా చేరాలని